హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. సో మేము సప్తశృంగి అమ్మవారి టెంపుల్ దర్శనం తీసుకొని అయితే మేము నాసిక్కి వచ్చి స్టే చేసామన్నా కదా. సో ఇక్కడైతే రూమ్లో అయితే ఆగేసాము. మేము ఎక్కువైతే వీడియో తీయలేదు నిన్న నైట్కు. సో ఎక్కడికి ఎండ్ చేసామో అక్కడికే. సో మళ్ళీ అయితే ఏ వీడియో తీయలేదు. సో ఇక్కడైతే ఇప్పుడు వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే మార్నింగ్ అందరం అయితే అర్లీగా లేచేసాము. సో ఇక్కడ 5కు 4కి అయితే లేచి మేము ఏమంటే ఫ్రెష్ అయిపోయి అందరూ అయితే రెడీ అయిపోయినాం. సో ఇక్కడ మాతో వచ్చిన ఇద్దరు ఫ్యామిలీలు కూడా అయితే మంచిగా చక్కగా రెడీ అయిపోయారు. సో నేను ఇక్కడైతే ఒక కుర్తా సెట్ అయితే ఇట్లా వేసుకున్నాను. సో ఇదేమంటే మా వదిన నాకు భాయ్ దూజ్కు గిఫ్ట్ ఇచ్చిండే. సో అన్న అయితే అదైతే వేసుకున్నాను. సో అక్కదైతే సారీ అయితే మీకు తెలుసు, నేను లాస్ట్ వీడియోలో అయితే మేము స్టార్ట్ అవుతున్నాగా స్టిచ్ చేసిన సారీ అయితే ఆ బ్లౌజ్ అయితే వేసుకుంది. సో చాలా అయితే చక్కగా అయితే కలర్ ఉంది. సో అక్క కూడా చాలా చక్కగా అయితే అనిపిస్తుంది. సో మా విశాఖ అయితే ఇక్కడ మీకు ఇది కూడా నేను షేర్ చేసినాను. సో విశాఖది కార్డ్ సెట్ అయితే మీషో నుంచి అయితే నేను పర్చేస్ చేసిన. సో అది అయితే వేసుకుంది. అందరూ అయితే కొత్త కొత్త బట్టలు అయితే వేసుకున్నాము. సో ఇక్కడైతే మేము నిన్న నైట్కి అయితే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడైతే మేము స్టే చేసాము. సో మాకు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు చెప్పారు, అందుకే మేము అయితే అక్కడ స్టే చేసింటివి. సో ఇక్కడైతే నాసిక్ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు. సో ఇక్కడైతే వెళ్తే దారిలో అయితే మొత్తం గుట్టలే. సో బ్రహ్మగిరి గుట్టలు అయితే ఉంటుంది పర్వత అయితే. సో దాని అన్ని గుట్టలు అయితే చాలా చక్కగా అయితే ఎక్కడ చూసినా అక్కడైతే గుట్టలే కనిపిస్తున్నాయి. సో అందుకే మీకు కొంచెం వీడియోలు అయితే చూపిస్తున్నా. సో ఇక్కడైతే మేము నాసిక్ నుంచి స్టార్ట్ అయినాం కదా. త్రంబకేశ్వర్ ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ ఉంది. సో ఇక్కడ వెళ్తే దారులు అయితే మేము దగ్గరలో అయితే వచ్చేసాము త్రంబకేశ్వర్ టెంపుల్కి అయితే. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లో అయితే చాలా మంచిగా అయితే క్వాలిటీది బ్రేక్ఫాస్ట్ అయితే మనకు ఫుడ్ టేస్ట్ అయితే దొరికేసింది. సో ఇక్కడైతే మిసల్ పావ్, పోహా అండ్ ఇడ్లీ కూడా ఉండే. మాకైతే చాలా అయితే ప్లస్ పాయింట్ అనిపించింది. సో ముందే ఎందుకు మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నామంటే చాలా రష్ అయితే ఉంటుంది టెంపుల్ దర్శనంలో. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలకే ఒకటి కదా త్రంబకేశ్వర టెంపుల్. సో అక్కడ ఎప్పుడైనా అయితే రష్ ఉంటుంది. సో అది హాలిడేస్ ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా అయితే అక్కడ రష్ ఉంటుంది. అందుకే మేము ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తే మంచిగా కదా, పిల్లలు కూడా ఉన్నారు. సో ఎంతసేపు అయినా మనము రష్లో అయితే క్యూలో అయితే కూర్చోవచ్చు, సో నిలబడవచ్చు అనేది మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని టీ తాగైతే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ. సో చాలా మంచి అయితే మేము ఇక్కడ ఫుడ్ అయితే తినేసాము. ఒక 2 ప్లేట్స్ అయితే అందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము మంచి కడుపు నిండా. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాం టెంపుల్కి అయితే వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉండే. సో ఇక్కడైతే మేము త్రంబకేశ్వర్ ఇక్కడ సిటీకి అయితే మేము ఎంటర్ అయిపోయాము టెంపుల్ దగ్గర. సో ఇది మొత్తం ఈ సిటీ. అండ్ ఇక్కడ నేనైతే ఫ్రంట్లో కూర్చున్నా, ఎందుకంటే విశారద వీడియో తీయడం లేదు. ఫ్రంట్లో కూర్చుంటే మొత్తం మనం సిటీకి ఇంటే చూపించచ్చు. సో వీడియో తీయచ్చు ఏమంటే చాలా అంటే బోర్ అవుతుందని అంటున్నాను. నేను ఫ్రంట్లో అయితే కూర్చుండి ఇక్కడ వీడియో అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే టెంపుల్ దగ్గర అయితే మేము వచ్చేసాం. కార్ పార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాం దర్శనానికి. సో బ్యాక్ సైడ్కి అయితే ఇక్కడైతే పార్కింగ్ ఉంది. సో వెళ్తున్నాం అయితే ఇక్కడ మంచిగా బొట్టు పెట్టేసి వాళ్ళైతే కనిపించారు, అందుకే మేము కూడా బొట్టు అయితే పెట్టుకున్నాము. సో మంచి వైబ్ అయితే వస్తుంది బొట్టు పెట్టుకుంటే. సో త్రిశూల్ అండ్ ఇలా అయితే మంచిగా అయితే బొట్టు అయితే పెడుతున్నారు. సో అందరం అయితే కలిసి మేము బొట్టు పెట్టుకున్నాము ఇక్కడ. అండ్ ఈరోజు మీకు చెప్పడం మర్చిపోయినాం. సో మేము ఇక్కడ త్రంబకేశ్వర్ టెంపుల్కి ఏ రోజు వెళ్ళామంటే ఉమెన్స్ డే రోజు అయితే మేము వెళ్ళాము. సో అందుకే అందరం మేము ముందైతే ఫొటోస్ తీసుకొని అందరూ అయితే మాకు విష్ అయితే చేశారు, హ్యాపీ ఉమెన్స్ డే అని. సో ఇక్కడ ఈరోజు మేమంటే 8 మార్చికి అయితే మేము ఇక్కడ త్రంబకేశ్వర్ టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళాము. సో కొంచెం నాకేమంటే స్టిచ్చింగ్ వర్క్లో ఇక్కడ అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. సో అందుకే స్టిచ్చింగ్ వర్క్ అక్కడ నుంచి అయితే నేను ఎక్కువైతే వీడియోస్ ఫాస్ట్గా పోస్ట్ చేయడం లేదు. సో అందుకే మన వ్యూవర్స్ ఏమంటే తగ్గుతున్నారు. సో అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు మంచి వ్యూస్ కంటే ఇస్తే లైక్ ఇస్తే సో నేను కంటిన్యూగా అయితే వీడియో చేస్తాను. సో ఏమైనా తప్పుగా ఉంటే అది కూడా చెప్పండి, అంటే మన క్వాలిటీ గింట. సో ఏమన్నా నేను మంచిగా అయితే
చేయాలని అయితే చూస్తా. సో ఇక్కడైతే మేము అందరం బొట్టు పెట్టుకొని అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ చూసారా మొత్తం షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే చాలా దూరంలో అయితే ఇక్కడ టెంపుల్ ఉంది. మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాం. పార్కింగ్ నుంచి అయితే చాలా దూరంలో ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే సో మనకు పువ్వులు గింట ఏవైనా సామాన్లైనా దేవుని దగ్గర అయితే తీసుకువెళ్ళనియరు. సో కానీ ఇక్కడ ఏమంటే మనం కార్ పార్కింగ్ చేసిన నుంచి అయితే అందరూ అయితే మన వెనకాల పడతారు. పువ్వులు తీసుకోండి, బిల్వపత్రం తీసుకోండి, సో అలా అయితే అంటారు. సో ఏం తీసుకోవద్దు. సో ఇక్కడైతే మేము టెంపుల్ దగ్గర వచ్చేసాం. సో చూసారా ఇది మెయిన్ టెంపుల్ అండి, త్రంబకేశ్వర్ టెంపుల్. సో ఈ రోజు ఏమంటే ఇక్కడ హోలీ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో మన అక్కడైతే హోలీ అయితే అప్పుడే సెలబ్రేషన్ అయిపోయినాయి. సో ఇక్కడైతే మాకు ఏమంటే టికెట్స్ తీసుకోవాలనుకున్నాము. సో అందుకే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. టికెట్స్కి ఇంకా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అదైతే చూస్తున్నాము. సో ఇక్కడైతే మ్యాగ్నెట్ స్టిక్కర్ ఉంటాయి కదా, ఇవి ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అవి అయితే తీసుకుంటున్నాం. సో దేవుళ్ళు ఉన్నాయి. సో త్రంబకేశ్వర టెంపుల్, సో కేదార్నాథ్ అవన్నీ అయితే దాని మీద ఇట్లా ఫొటోస్ ఉన్నాయి. సో కొంచెం అయితే షాపింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్కువైతే ఏం చేయలేదు, కానీ టైం అయితే ఉందని చూసుకుంటున్నాము. సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, కానీ ఆయన ఏమంటే చాలా కాస్ట్లీ అయితే రేట్ చెప్తున్నారు. సో ఒక 100 రూపీస్ అయితే 300 400 ఇలా అయితే చెప్తున్నారు. సో అంతైతే రేట్ లేదు. సో ఇక్కడ అలానే ఉంటుంది కదా, మనం వేరే ప్లేస్కి వచ్చినాం అండ్ ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడైతే ఎక్కువ రేట్ అయితే చేసి చెప్తారు. సో ఇంకా మన అక్కడ వాళ్ళు వస్తారు కదా తెలుగు వాళ్ళు, ఇంకా అక్కడ వాళ్ళకి చూసి అయితే ఇంకా చాలా రేట్ అయితే చెప్తారు. సో ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకున్నాము. మళ్ళీ ఏమంటే ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి ఇలా, సో మహాకాళి త్రిశూల్ వింటే ఇట్లా అయితే రాసినవి ఉన్నాయి మరాఠీలో. సో అవి అయితే షర్ట్స్ చూస్తున్నాము. ఇక్కడ బావాకు, విశారద్కి అండ్ విశాఖకు కూడా తీసుకుంటున్నాము. సో మనతో నచ్చిన వాళ్ళు కూడా అయితే తీసుకున్నారు. సో ఇక్కడైతే బావాకి అయితే తీసుకున్నాము. ఇలా ఉంది చెప్పండి కామెంట్లో. సో చాలా మంచి వైబ్ అయితే వస్తుంది వేసుకున్నాం అక్కడ. సో విశాఖకు కూడా తీసుకున్నాము. ఇట్లానే మహాకాల్ రాసింది అయితే ఉండే దాని మీద. సో బ్లాక్ కలర్లో తీసుకున్నాం. విశారద్ వద్దన్నాడు, సో అందుకడికి తీసుకోలేదు. సో ఇక్కడ చూసారా ఈరోజు నేను చెప్పాను కదా హోలీ అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తాం. పిల్లలందరూ వచ్చి అయితే షాప్స్ వాళ్ళకైతే కలర్స్ పెడుతున్నారు. సో ఇక్కడైతే మేము ఇప్పుడు టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో 1/2 కిలోమీటర్ అయితే దూరంలో వెళ్ళాలి. సో ఇక్కడైతే గుండం ఉంది అక్కడ. సో చూస్తుండనే నేను మ్యూజిక్ యాడ్ చేస్తే ఇక్కడ. సో ఫ్రెండ్స్ దర్శనం క్యూలో అయితే వచ్చేసి నిల్చున్నాము. ఇక్కడ 200 టికెట్స్ తీసుకున్నా కూడా చాలా అయితే రష్ ఉంది. సో చూడండి ఇక్కడైతే లైవ్లో అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు త్రంబకేశ్వర. సో ఇక్కడ స్వామివారిది. సో ఇక్కడైతే ఏమంటే కంటిన్యూగా నీళ్ళు వస్తే ఎట్లయితే పిండంలో అయితే తీస్తారు, కంటిన్యూగా నీళ్ళు వస్తుంటాయి. సో ఇక్కడైతే లైవ్లో చూపిస్తున్నారు. సో మనకైతే టెంపుల్లో అయితే ఇక్కడ స్వామివారి టెంపుల్ అంటే పిండం దగ్గర అయితే వెళ్ళనియరు. సో కానీ మనం దూరం నుంచి దర్శనం తీసుకోవాలి. సో టెంపుల్లో కూడా అయితే చాలా క్లోజ్గా అయితే వీడియోస్ గింట తీసాను. సో అది కూడా చూస్తుండండి, మీకు ఈ వీడియోస్లో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు దర్శనం తీసుకోండి. మేమైతే ఇప్పుడు చూసేసాము ఇది లైవ్లో. సో మాకైతే ఏమంటే 4 hours అయితే టైం పట్టింది దర్శనానికి. సో చాలా అయితే అలసిపోయాము మేము. మీరు కూడా అయితే దర్శనం కోసం వెయిట్ చేయండి, ఇక్కడ వీడియో చూస్తుండండి.
సో ఇక్కడ టెంపుల్ దగ్గరలో అయితే వచ్చేసాము. క్యూ అయితే మాది దగ్గర వచ్చేసింది. సో ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. దీంట్లోని సో స్వామివారు అయితే పిండం ఉంది. సో మాది పిండం. సో ఇక్కడైతే మేము దగ్గరలో వచ్చి చాలా అయితే అలసిపోయాం. 4 hours అయితే టైం పెట్టింది. చాలా అయితే ఇక్కడ వేడేస్తుంది. సమ్మర్ టైం స్టార్ట్ అయిండే కదా అప్పుడు. సో చాలా అయితే అలసిపోయాము. అయితే చెమట అంతా స్వెట్ అయితే వచ్చేసింది. పిల్లలు అయితే చాలా ఆకలి వేస్తుంది అని చెప్పారు అంటున్నారు. సో ఇక్కడైతే మాకైతే 4 hours అయితే అంటే మొత్తం బయట వెళ్ళిందాకంటే మాకైతే 5 hours అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం తీరం అయితే క్యూ అయితే ఇట్లా స్లోలీగా వెళ్తుంది. మాకైతే ఎప్పుడెప్పుడు మేము దర్శనం తీసుకొని బయట వెళ్తాం అనిపించింది. పిల్లలు అయితే చాలా అలసిపోయారు. మా విశాఖ అయితే బోర్ అయిపోయింది. సో మాతోనే వచ్చిన తెలుగు వాళ్ళు సో సక్షం సమర్థ అయితే వాళ్ళు కూడా అయితే చిన్నగా ఉన్నారు పాపం. వాళ్ళు కూడా చాలా అయితే బోర్ అయిపోయారు. సో ఇక్కడైతే మెయిన్ టెంపుల్లో ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ పూజలు గింట అన్నీ అయితే నడుస్తున్నాయి. మీరు కూడా లైవ్లో చూడండి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఫైనల్గా అయితే మంచిగా అయితే మా దర్శనం అయిపోయింది. మీకు కూడా అయితే కొంచెం చూపించాను. నేను టెంపుల్ లోపల కూడా నేను వీడియో తీసాను. అలో లేకుండా కూడా సో కొంచెం అయితే బ్లాగ్ కోసం అయితే నేను తీసుకున్నాను. సో బయట అయితే వచ్చేసాము. అలా వెయిట్ చేస్తే నిల్చున్నాం. ఇక్కడైతే ఫొటోస్ తీద్దామంటే కాళ్ళు అయితే ఇంత కాళ్ళు వస్తున్నాయి. సో చాలా అయితే ఎండగా ఉంది. సో అలా అయితే నేనైతే ఫొటోస్ తీసాను. అది మీకు లాస్ట్లో ఎండ్లో అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టేశాను అది. సో టెంపుల్ దర్శనం తీసి ఫొటోస్ తీసింది. సో ఇక్కడైతే మేము ఫొటోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినా. బయట వచ్చాకైతే ఇక్కడ షాపింగ్ చేయాలనుకున్నాం. సో కొన్ని రుద్రాక్ష అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఏమంటే ఈ విత్ గింట ఉంటుంది కదా, సో భస్మ గింట అవన్నీ అయితే తీసుకొని అయితే మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం దర్శనం తీసుకొని. సో ఇప్పుడు ఏమంటే 4 ఏమో టైం అవుతుంది, 4:30 టైం. సో స్టార్ట్ అయితే ఇక్కడ అయిపోయాను. సో ఇంకా వేరే ప్లేసెస్ వెళ్ళొచ్చు, త్రంబకేశ్వర్ అది సో గోదావరి రివర్ గింట ఉండే. సో నేను వెళ్ళలేదు ఎందుకంటే రేపు వెళ్ళైతే సో మాతో నచ్చారు కదా మన తెలుగు వాళ్ళ అన్నయ్య. సో వాళ్ళకు కూడా స్కూల్ ఉంది, నా బావ కూడా స్కూల్ ఉంది, అందుకే మేము స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడైతే లంచ్ చేయలేదు, మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం పొద్దున్న. అది కూడా 8:30కి. సో ఇప్పుడైతే 4:30 టైం అవుతుంది. చాలా ఆకలేసింది. అందుకైతే ఇక్కడ దారిలో అయితే ఒక మంచి రెస్టారెంట్ చూసి అయితే మేము 5:30కి అయితే ఇక్కడ అన్నం అయితే తింటున్నాం. లంచ్ అంటే మాది డిన్నర్ లెక్కనే అయిపోయింది ఇక్కడ. సో అందుకే మేము పొద్దున్న అయితే మంచిగా 2 ప్లేట్స్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. చాలా మంచి అయితే లంచ్ అయితే దొరికేసింది. అండ్ ఇక్కడ నుంచి డిన్నర్ అండ్ లంచ్ ఒకటైతే అయిపోయింది. సో ఇక్కడ ఫ్రెష్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్న వాళ్ళు వ్యూ ఉన్నదని. సో మేమైతే చాలా అలసిపోయాం. ఫేసెస్ చూసారు కదా, సమ్మర్ స్టార్ట్ అయింది, ఎండ్ అయితే చాలా ఉండే అందుకే. సో ఇక్కడ వెళ్ళాకైతే నేను ఏ వీడియో షూట్ చేయలేదు. ఇంటికైతే నైట్కి మేము 12కి అయితే రీచ్ అయిపోయాము. సో దాని తర్వాత ఏ వీడియో తెలియదు. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ద్వారా అయితే నేను మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ అయితే నేను తిరుగుతూ ఉంటాం, ట్రావెల్ చేస్తాం. అది నేను ఈ వ్లాగ్ ద్వారా మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. సో వ్లాగ్ మంచి అనిపిస్తే హర హర మహాదేవ్ అని సో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వ్లాగ్ ఇస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.